ఏంటిది? మొదటిది జన్మ పరమార్థం, రెండవది బాధ్యతల యొక్క నెరవేర్పు, మూడవది ఈ రెండు నెరవేర్చడానికి చేయవలసిన త్యాగం. కుటుంబానికి రెక్కలు తేవాలన్నా త్యాగం చేయాల్సిందే తమ్ముడు. ఏమంటావు? పెద్దగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. కుటుంబానికి రెక్కలు తేవాలన్నా త్యాగం చేయాలా లేదా? మంచి గుడ్డలు కొడుకు కుట్టించి ఆయన కుట్టుకొని వేసుకొని తిరుగుతుంటాడు, చినిగిపోయిన దగ్గర అతుకులు వేసుకొని. నాన్న నువ్వు కూడా మంచిగా కొనుక్కోవచ్చు కంటే నాకెందుకులే, నువ్వు కట్టుకో, అదేముంది. అమ్మ చినిగిపోయినవి కట్టుకొని బిడ్డకి మంచి ఇచ్చింది. బయటికి వెళ్తున్నావమ్మా, వస్త్రం శుభ్రంగా ఉంటేనే గౌరవిస్తారమ్మా, వస్త్రం ఉన్నంతలో శుద్ధంగా ఉండాలమ్మా, ఈ మంచిది కట్టుకోమ్మా అని అమ్మ చినిగిపోయినవి కట్టుకొని కష్టపడి పనికి వెళ్ళి తల్లిదండ్రులు చాకిరి చేసి బిడ్డ దగ్గర తెచ్చి గూట్లో పక్షులకు పెట్టినట్టు పెట్టుకొని బతికించుకుంటారు, రెక్కలు తెచ్చుకుని. త్యాగం. ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడానికి త్యాగం, బిడ్డల్ని బ్రతికించుకోవటానికి. అమ్మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకొని త్యాగం చేస్తారు. మనల్ని నరకం నుంచి బ్రతికించుకోవడానికి యేసయ్య తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. మంచివాళ్ళని ప్రేమిస్తారు తల్లిదండ్రులు, చెడ్డోడైతే సావరా అంటారు. అవునా? చెడ్డ కొడుకు చెడ్డ కూతురు అయితే చావన్నా రావట్లేదే నీకు, నువ్వు ఎప్పుడు చస్తావురా అంటారు. కానీ యేసుప్రభు మన చావు కోరలా, మన మార్పు కోరి మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఏమంటారు? అందుకు పై మాటల్లో చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడలు అది ఒంటిగానే ఉండును, చచ్చిన నీడలు అది విస్తారంగా ఫలించునని. విస్తారమైన ఫలం రావాలంటే ఖచ్చితంగా గింజ భూమిలో పడి చచ్చిపోవాలి. మరణపు అనుభవాన్ని రుచి చూస్తేనే ఫలింపు ఉంటుంది నాయనా అని నన్ను వెంబడించగోరేవాడు నన్ను అనుసరించాలి అన్నాడు. ఆ విస్తారమైనటువంటి ఆత్మల రక్షణ కోసం యేసయ్య చనిపోయి తిరిగి లేచి తన ప్రాణాన్నే పణంగా పెట్టినట్టు అంతటి త్యాగానికి, అంతటి సిద్ధపాటుగా మనం కూడా సిద్ధమై సాటి వారిని రక్షించాలి అని చెప్పకనే చెప్పాడు స్పష్టంగా. మూడవది త్యాగం. అమ్మ కుటుంబాన్ని ఒడ్డుకు తేవాలి, సమాజాన్ని ఒడ్డుకు తేవాలి. అందుకే మనం పుట్టాం. నా మట్టుకు నేను రక్షింపబడ్డాను, నా ఇల్లు రక్షించబడిందని ఆగకూడదమ్మా. అలా షాలెమన్న ఆగితే, దావీదన్న ఆగితే, జాన్ అన్న ఆగితే కుదరదు కదా. మరి నాకు సువార్త చెప్పిన వాళ్ళు ఆగితే, వాళ్లకు సువార్త చెప్పినటువంటి భక్తులు వాళ్ళు ఆగితే, ఒకసారి ఆలోచించండి. ప్రారంభం నుంచి యేసయ్య మాదిరిని తీసుకొని భక్తులు త్యాగాలు చేస్తూ వాళ్ళ జీవితాలని బలిదానం చేస్తూ బలిపీఠాల మీద ఎక్కించి సమాజానికి సువార్త మోసుకొచ్చారు, వారి రక్తంతో, వారి కన్నీళ్లతో. ఎందుకు? యేసుక్రీస్తును గూర్చిన సత్య సువార్త, మానవాళి పాప పరిహారార్థమై ఆయన చేసిన బలిదానాన్ని గురించి సమాజానికి తీసుకెళ్తే, విన్న వాళ్ళందరూ కాకపోయినా కొందరైనా విని మారు మనసు పొందితే, రక్షణ బాప్తిస్మం పొందితే, వాళ్ళన్నా నరకం తప్పించుకొని పరలోకం వస్తారన్న ఆశతో వాళ్ళ ఊళ్ళు, ప్రాంతాలు, కుటుంబాలు మొత్తం త్యాగం చేసి ఇక్కడ ఆహుతైపోయారు. ఒరిస్సాలో అతి కిరాతకంగా తన ఇద్దరు బిడ్డల్ని కారులోనే పెట్టి కాల్ చేశారు గ్రాహం స్టెయిన్స్ అనే దైవజనాన్ని. ఆస్ట్రేలియాలో ఆస్తిపరుడు ఆయన, ధనికుడు. హాయిగా బ్రతకొచ్చు, జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు సువార్త అందలేదు. కొన్ని చోట్ల ఆత్మలు నశించిపోతాయి అని ఒరిస్సా ప్రాంతానికి వచ్చి అక్కడ కుష్ఠరోగులకు సేవ చేస్తూ, కుష్ఠరోగుల్ని ముట్టడానికే ఇష్టపడని మనుషుల సమాజం మనదే. అలాంటిది కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి కట్లు కట్టి వాళ్ళకు క్రీస్తు ప్రేమని క్రియలో చూపించిన భక్తుడు గ్రాహం స్టెయిన్స్. తన డబ్బుని, తన కష్టాన్ని మొత్తాన్ని ధారపోసి త్యాగం చేసి ఇండియాకు వస్తే
మత ఉన్మాదంతో నిండిన వ్యక్తులు ఆయనని, ఆయన ఇద్దరు పిల్లల్ని సజీవంగా కాల్చేశారు. కారు తగలబడిపోతుంది, ఇట్లా కాలుస్తున్నారని అద్దం పగలగొట్టి ఒక కొడుకును బయటికి ఇసిరాడంట. ఇసిరినోని వాడు పట్టుకొని మళ్ళా లోపలేసి ముగ్గురిని సజీవంగా కాల్చేశారు. అవసరమా ఈ త్యాగాలు? ఈ త్యాగాలు అవసరం. త్యాగాలయందే మా అనురాగాలు మా కోసం నువ్వు సిలువలో ప్రాణం పెట్టావు. నీకోసం నేను కూడా చచ్చిపోతా యేసయ్య. ఆత్మరక్షణ కోసం నేను కూడా చచ్చిపోతా యేసయ్య. నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, నేను కూడా నా సాటి వారి కోసం అవసరమైతే ప్రాణం పెడతా. అవకా జాతి మనుషుల మధ్యలో నీకు జిమ్ ఎలియాడ్ బృందం వెళ్ళారు. కొన్ని నెలలు అడవిలో వస్త్రాలు కూడా కట్టుకోవటం తెలియని అవుకా జాతి మనుషులు భయంకరులు. ఎవరిని రానిరు, ఎవరు వచ్చినా చంపేస్తారు. బాణాలతో, ఈటలతో పొడిచి చంపుతారు. కొన్ని నెలలు ఈ జిమ్ ఎలియాట్ అని ఆయనతో పాటు ఇంకో నలుగురు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్తో సహా ఈక్వేడార్ ప్రాంతానికి వచ్చి ఆ ఈక్వేడార్ అరణ్యంలో, అడవిలో ఆ జాతి మనుషుల దగ్గరికి వెళ్ళటానికి డైరెక్ట్గా వెళ్తే చంపేస్తారు గనక, వెళ్ళకపోతే వాళ్ళు అక్కడే నశిస్తారు గనక వాళ్ళకి నాగరికత నేర్పాలి, వాళ్ళకి క్రీస్తును పరిచయం చేయాలి, వాళ్ళని రక్షించాలి, వాళ్ళ ఆత్మలని ఆలోచించి జిమ్ ఎలియాట్ అనేటువంటి దైవజనుడు సిద్ధపడతాడు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ఆ ప్రజలకు ఇష్టమైన వస్తువులన్నీ తీసుకెళ్ళి కొన్ని నెలలు కష్టపడతారు. తర్వాత వాళ్ళ మధ్యలోకి వెళ్తే అన్ని రోజులు వాళ్ళు ఇచ్చినవి తిని వాళ్ళ మధ్యలోనికి వెళితే వాళ్ళ మీద వీళ్ళు దాడి చేస్తారు అక్కడ ప్రజలు. ఆ రోజు వెళ్ళేటప్పుడు భార్య బిడ్డకి చెప్తాడు జిమ్ ఎలియాట్. భార్యతో అంటాడు, ఇన్నాళ్ళు మేము వాళ్ళకి పైన ఎగురుతూ వాళ్ళకి ఇష్ట వస్తువులు అందించాం, ఇప్పుడు అలవాటయ్యారు. మా వాహనం సౌండ్ వినగానే బయటకు వచ్చి మేము ఇచ్చే వాటి కోసం చూస్తున్నారు. ఇప్పుడు మేము వారి మధ్యలోకి దిగితే మమ్మల్ని ఏమన్నారు అనుకుంటున్నాం అని వెళ్తున్నాం. ఈరోజు వాళ్ళ మధ్యలోకి దిగబోతున్నాం. భార్యతో చెప్పాడు, వాళ్ళు బ్రతకనిస్తే బ్రతికి వచ్చేటట్టు, వాళ్ళు దాడి చేస్తే నేను మళ్ళీ రాను. నేను రాలేదని బాధపడద్దు. ఆత్మల రక్షణ కోసం మన యేసయ్య ప్రాణం పెట్టాడు. మనం కూడా మన సహోదరుల కోసం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. ఒకవేళ నేను వెళ్ళి వాళ్ళ చేతుల్లో నేను బలైతే నువ్వు ఆగొద్దు, నువ్వైనా వాళ్ళని రక్షించడానికి ప్రయత్నించు అని భార్యకి చెప్పుకొని వస్తుంటే కొడుకు అడుగుతాడు, డాడీ మళ్ళీ ఎప్పుడు వస్తావు డాడీ అని అడుగుతాడు. వాడిని దగ్గరికి తీసుకొని ముద్దాడి, అర్థం చేయనా మీ డాడీ రావచ్చు రాకపోవచ్చు అని బిడ్డని హత్తుకొని ముద్దాడి. ఎందుకంటే తెలుసు వాళ్ళు ఎంత క్రూరులో, వాళ్ళ మధ్యలోకి వెళ్తున్నారు. కొడుకును ముద్దాడి, అది చివరి ముద్దిక. కుటుంబాలకు అలా చెప్పుకొనే అక్కడ నశించిపోతున్న ఆత్మల కోసం వెళ్ళారు. వాళ్ళు దిగారు. దిగగానే వీళ్ళు వెల్లంబులు, ఈటెలు తీసుకొని వాళ్ళని అటాక్ చేశారు. ఆ 5గురిలో ఒకటి దగ్గర గన్ను ఉంటుంది, దాంతో కాల్చొచ్చు వాళ్ళని. కానీ ఒక్కడిని కూడా కాల్చరు. గన్ను చేతిలో ఉన్నోడిని కూడా వచ్చి ఈటితో పొడుస్తుంటే, బాణాలు గుచ్చుతుంటే, తన గన్ను నిండా బుల్లెట్స్ ఉంటాయి, ఆయన కాల్చడు. ఒకటి గాల్లో కాల్చి, వాళ్ళని కాల్చడు, గాల్లో కాల్చాడు, భయపడి వెళ్తారేమని. ఇప్పుడు చేస్తాను. ఆమెతో చనిపోతాడు తప్ప వాళ్ళని కాల్చడు. ఎందుకంటే వాళ్ళని చంపటానికి కాదు, వాళ్ళని రక్షించడానికి వచ్చాను. అవసరమైతే వాళ్ళ కోసం చచ్చిపోతాను, కానీ వాళ్ళని నుంచి. అందుకే కదా వచ్చాను, చచ్చిపోతాను.
ఆశ్చర్యం ఏంటంటే తర్వాత కొద్ది రోజులకి ఈ స్త్రీలలో ఒక ఆమె ధైర్యం తెచ్చుకుంటుంది. వాళ్ళ భార్యల్లో తోడబుట్టిన సిస్టర్స్లో 5 కదా, కొంతమందికి భార్యలు ఉంటారు, కొంతమందికి తోడబుట్టిన వాళ్ళు ఉంటారు. ఆ స్త్రీలు మాట్లాడుకుంటారు, మన వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రాణం పెట్టారు, అర్థమైపోయి చనిపోయారని. మనం కూడా చచ్చిపోదాం, బ్రతకనిస్తే సువార్త చేద్దాం, బ్రతకనికపోతే చచ్చిపోదాం, మనం అడిగి వెళ్ళాలి అని ఒక్క సిస్టర్ ధైర్యం తెచ్చుకొని మిగిలిన ధైర్యపరిస్తే ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి మమ్మల్ని తీసుకెళ్ళు ప్రభువా, నీ బిడ్డలు అక్కడ రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు యేసయ్యా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళయ్యా, బ్రతకనిస్తే సువార్త చేసి నీ ప్రేమను చెప్తాం, చంపేస్తే మేము కూడా హతసాక్షులం అవుతాం, మమ్మల్ని అక్కడికి పంపాయా అని ప్రార్థన చేస్తారు. అప్పుడు ఔకా జాతి భాష తెలిసిన ఒక అమ్మాయి వాళ్ళకి పరిచయం అయింది. ఆ అమ్మాయి చాలా చిన్న ప్రాయంలో ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చింది అన్నమాట. వేరే వాళ్ళకి చిక్కి వాళ్ళు సిటీలోకి తీసుకొస్తారు అమ్మాయిని, అక్కడ పెరిగిద్ది. కానీ ఆ అమ్మాయికి ఆ భాష వచ్చు, ఔకా జాతి భాష. దేవుడు ఆ అమ్మాయిని పరిచయం చేస్తాడు. ఆ అమ్మాయి ద్వారా ఈ ఆడపిల్లలు అక్కడికి వెళ్తారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళేటప్పుడు ఒంటి మీద బట్టలు ఉండకూడదు. ఆ జాతి మనుషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒంటి మీద బట్టలు ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు బట్టలు వేసుకోరు, వేసుకున్న వాళ్ళు ఒప్పుకోరు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని కలుసుకొని ఆ అమ్మాయితో మాట్లాడుకొని ఆ అమ్మాయిని తీసుకుని ఆడపిల్లలే ఆ ఈక్వెడార్ అరణ్యంలో ఔకా జాతి మనుషుల మధ్యలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళని కూడా రౌండ్ చేస్తారు. రౌండ్ చేసినప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిద్ది, నేను మీ అమ్మాయినే, ఫలానా టైంలో తప్పిపోయాను, ఫలానా వాళ్ళ కూతురునని చెప్పినప్పుడు వాళ్ళు గుర్తుపట్టి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఏడుస్తారు. ఆ అమ్మాయితో, అమ్మ నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు, లేవనుకున్నావు, నువ్వు వచ్చావని వాళ్ళ భాషలో వాళ్ళ అమ్మాయితో మాట్లాడతారు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది వీళ్ళ గురించి, ఏమన్నా తెలుసా, వీళ్ళెవరో తెలుసా, మీరు ఎవరి మీద దాడి చేసి చంపారో వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు మీకు హాని చేయటానికి రాలేదు, దేవుడి గురించి మీకు తెలియజేయడానికి వచ్చారు, వీళ్ళు చాలా మంచి మనుషులు, ప్రేమగల మనుషులు అని ఆ అమ్మాయి చెప్పింది. చెప్పి ఇంకా దేవుడి గురించి, క్రీస్తుని గురించి, ఆయన ప్రేమను గురించి ఆ పాప వాళ్ళు ఆ సమాజంలోనే ఉండే వాళ్ళు మాట్లాడుతుంటే కొద్ది రోజులకు వాళ్ళ హృదయాలు కదులుతాయి. కదిలి తుపాకీ చేతుల్లో ఉన్న నీటితో గుచ్చాడు చూడు, వాడు ఘోరాతి ఘోరంగా ఏడుస్తాడు. ఎందుకంటే అమ్మాయి చెప్పింది, అతని చేతిలో గన్నుంది, దానితో నిన్ను కాల్చేయొచ్చు, కానీ కాల్చకుండా నువ్వు పొడుస్తున్నా నీ కోసం చనిపోయాడు ఆయన అన్నప్పుడు ఘోరంగా ఏడుస్తాడు. నేను ఎంత దుర్మార్గుణ్ణి, మాకు తెలియదమ్మా, మా కోసం వచ్చారని, ఇంత ప్రేమ కలిగిన వాళ్ళని మాకు తెలియదమ్మా అని ఏడ్చి ఆ హృదయాల్లో పరివర్తన కలిగి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఈక్వెడార్ అరణ్యంలో ఆ ఔకా జాతి మనుషులు నాగరికతలోకి వచ్చి వాళ్ళలో నుంచి గొప్ప దైవజనులు లేచారు, సేవకులు లేచారు. త్యాగాలయందేమా అనురాగాలు చిన్నావు, త్యాగాలయందేమా. ఈరోజు ఒక్కొక్క దైవజనుడు పడే బాధలన్నీ కదమ్మా, ఆత్మరక్షణ కోసం. వాళ్ళు తింటారో తినరో, ఇంట్లో ఉందో లేదో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే ఎదుటి వాళ్ళ క్షేమం కోరి, వాళ్ళ ఆత్మ రక్షణ కోరి కష్టపడతారు. వాళ్ళ శరీరాల్లో బలహీనత ఉన్న, రోగమున్న, అనారోగ్యమున్న అది కనపడనీరు. నీకు బాగలేదు అంటే ఆ స్థితిలో ఉండి కూడా నీ కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకు? నువ్వు దేవుణ్ణి హత్తుకోవాలని. ఈ విధంగా త్యాగం నా తండ్రి నేర్పిన 3వ మాదిరి. త్యాగం నీ కుటుంబం కోసమే కాదు, నీ సమాజం కోసం, సంఘం కోసం, దేవుని సువార్త వ్యాప్తి కోసం నీ త్యాగం ఏది? అదే కదా జీవిత పరమార్థం, అదే కదా బ్రతుకు సాఫల్యత. నాకేమండి, ఆదివారం నుంచి ఇప్పుడు దాకా రోజు కొన్ని వారాలుగా తిరుగుతానే ఉన్నాను. నేను కొన్ని వారాలు కాదు, 20 ఏళ్ళుగా నిన్ను అదే పనిలో సంచారంలో ఉన్నాను.
నాకు తగ్గదు ఏదో నేను చిన్న పని చేసుకొని పైసలు సంపాదించుకుని హాయిగా హ్యాపీగా బతికేయచ్చు. కాదు కాదు. నశించిపోతున్న సమాజానికి క్రీస్తు ప్రేమను ప్రకటించాలి, అది నా బాధ్యత. అందుకోసం నేను కొన్ని త్యాగం చేయాలి. నేను ప్రకటించిన సువార్త విని ఎంతో మంది రక్షణ పొందారు. వాళ్ళందరూ నరకం తప్పించుకొని నిత్య జీవానికి వారసులయ్యారు. కాబట్టి యేసయ్య ఇచ్చిన మూడవ మాదిరి త్యాగం. అవసరమైతే దేవుని కోసం అసూలు బయటానికైనా ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడే మనస్సు మనం కలిగి ఉండాలి. ఆ విధంగా త్యాగం చేసి మనందరం పరలోకం చేరడానికి మార్గం వేశాడు. ఒకప్పుడు ఊరికి పోయే త్రోవ తెలియదు మనకి. యేసయ్య, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే ఎవరైనా తండ్రి దగ్గరికి వస్తారు, నా ద్వారా కాకుండా ఇంకే విధంగా కూడా ఎవరు తండ్రి దగ్గరికి రారు అని చెప్పారు. భూమి మీద ఉన్న మనం పరలోకం పోయేది ఎట్లా అన్న ప్రశ్నకి సమాధానంగా యేసయ్య త్యాగం మీకు వర్ణించాను. ఈరోజు కొంతమంది త్యాగం చేసి స్థలం కేటాయిస్తే, కొంతమంది మందిరం నిర్మించుకుంటే, అందరి త్యాగాలతో ఒక సంఘం కట్టబడితే నేను ఇక్కడికి రాగలిగాను. త్యాగాలు లేకుండా సాధ్యమా? వచ్చింది నా త్యాగం అయితే ఇక్కడ సిద్ధపరిచింది మీ త్యాగం. మీకోసం వచ్చింది జానన్న త్యాగం. మనందరి కోసం ప్రాణం పెట్టింది యేసయ్య త్యాగం. అవునా? మనిషి జీవితంలో నిజంగా ఆనందం త్యాగంలోనే ఉంటుంది నాన్న. మనిషి జీవితంలో నిజమైన అనురాగం త్యాగంలోనే పుడుతుంది. కాబట్టి యేసయ్య త్యాగం వీళ్ళ ఎంతమందికి అర్థమైంది?